హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను చికెన్ పిజ్జా చేస్తున్నాను. చికెన్ పిజ్జాకి కావాల్సినవి ఒక గ్లాస్ గోధుమ పిండి, అర గ్లాస్ మైదా తీసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నాను, పెరుగు ఒక 2 స్పూన్లు వేసుకొని మెత్తగా డౌన్ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. ఈలోపు చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడరు, నిమ్మకాయ పిండుకొని పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. ఈ చికెన్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను లైట్గా. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ముక్క కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నేను పిజ్జా బేస్ చూపిస్తున్నాను. ఇలా పిజ్జా బేస్ తయారు చేసుకున్నాను. అది ఇలా జస్ట్ మెత్తగా చేత్తో నెదిమిసి దానిపైన ఫోర్క్తో ఇలా అనాలి. అట్లా గంటలు పడతాయి. తర్వాత పిజ్జా సాస్ అప్లై చేసుకుంటున్నాను. ఏదైతే చికెన్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ అంతా పిజ్జా పైన ఫస్ట్ మనం చీజ్ వేసుకోవాలి. సాస్ వేసాను కదా, ఇప్పుడు సాస్ వేసాక ఇప్పుడు చీజ్ వేస్తున్నాను. సాస్ అంతా శుభ్రంగా మొత్తం పిజ్జా బేస్ అంతటికి అప్లై చేయాలి. పిజ్జా బేస్ అంతా అప్లై అయిపోయినాక నేను ఇప్పుడు మోజరెల్లా చీజు మనం సూపర్ మార్కెట్లో అవైలబుల్ దొరుకుతుంది కదా, ఆ మోజరెల్లా చీజ్ని మొత్తం పిజ్జా బేస్ మీద మొత్తం అప్లై చేస్తున్నాను. పిజ్జా బేస్ మీద అప్లై మొత్తం అలా చుట్టారు ఫస్ట్ సాస్ రాసుకొని ఇంకా మోజరెల్లా చీజ్ వేసుకొని ఏవైతే చికెన్ ముక్కలు నేను ఫ్రై చేసి తీసుకుని పెట్టుకున్నానో అవి వేస్తున్నాను. చూడండి, చికెన్ ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇంకా పచ్చివి, ఇంకా టమాటా పైన ఫ్లేవర్కి ఇంకా క్యాప్సికమ్, పచ్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసుకోవాలి. మళ్ళీ పైన కూడా మోజరెల్లా చీజు కొంచెం వేసుకున్నాను నేను. మోజరెల్లా చీజ్ పైన కూడా పచ్చి ఉల్లిపాయ, ఒక క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము, ఇంకా టమాటా ముక్కలు, ఇంకా ఇవన్నీ వేసుకొని ఇంకా ఓవెన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను పైన. ఓవెన్ని ఈ లోపల ప్రీ హీట్ పెట్టుకున్నాను. ఓరిగానో వేసుకున్నాను. మంచి స్మెల్ వస్తుంది. దీనివల్ల పిజ్జా మనకి టేస్ట్ కూడా వస్తుంది, చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో వేయడం వల్ల. ఇంకా ఈ లోపల పిజ్జాకి మొత్తం బాగా రెడీ చేసుకున్నాక ఓవెన్ని ప్రీ హీట్ పెట్టాను. ఓవెను 10 minutes ప్రీ హీట్ పెట్టేశాను. ఇంకా అయిపోతుంది. ఇదిగోండి, ఇంకా పిజ్జా లోపల పెట్టేసి టైం సెట్ చేస్తున్నాను. ఇంకోండి, ఇక్కడ టైం ఒక 8 minutes సెట్ చేశాను టైంని. టైం సెట్ అయ్యాక ఇంకా ఆ టైం అయిపోయాక ఇంకా తీసేయడమే, పిజ్జా రెడీ అయిపోద్ది. ఒకవేళ ఇంకా మనకి చీజ్ అనేది ఇంకా ఇది అవ్వకపోతే ఒకసారి తీసి బయటకు చెక్ చేసుకోవడమే. ఇక్కడ నేను వీడియో తీస్తే మా పెద్ద అబ్బాయి స్కూల్ నుంచి వచ్చాడు. వాడు కట్ చేస్తున్నాడు పిజ్జాని. ఇంకా షేప్ అటు ఇటుగా 4 pieces కట్ చేస్తున్నాడు. నేను వీడియో తీస్తున్నాను. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే చికెన్ పిజ్జా రెడీ చేశాను. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా చీజ్ ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.